ఈ టేబుల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కూర్చొని అన్ని వీవ్స్ ఎలా తయారు చేస్తారు, వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ లేకుండా తక్కువ మెటీరియల్తో ఫ్యాబ్రిక్ ఎలా తయారవుతుంది అనేది చెప్పడానికి దీన్ని మనం ఉపయోగించుకుంటాం. అలాగే ఎక్కువ స్ట్రెస్ స్ట్రెయిన్ వీవర్ పైన పడకుండా సింపుల్గా వీవింగ్ అనేది ఏందో తెలుసుకోవడం ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ దీనిపైన ఉన్నది డబుల్ క్లాత్. సో ఈ డబుల్ క్లాత్ని తయారు చేయటం అంటే 2 పొరలుగా వచ్చేటువంటి క్లాత్. వెంకటగిరి ఐటెంలో మనకి డబుల్ క్లాత్ అనేది రాదు, మామూలు సింగిల్ లేయర్ ఫ్యాబ్రిక్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మీకు 8 హీల్ షాఫ్ట్స్ ఉపయోగించి తయారు చేసే విధానం చూపెడుతున్నాను. సో ఈ 8 హీల్ షాఫ్ట్తో మీరు డబుల్ క్లాత్ అనేది తయారు చేయవచ్చు. అది కూడా చెక్ ఎఫెక్ట్తో తయారు చేయవచ్చు. దీంట్లో కనుక మీరు చూస్తే 2 పొరలు ఉన్నాయి చూడండి. ఇక్కడ రెడ్ ఫ్యాబ్రిక్ పైన వచ్చింది, రెడ్ వచ్చిన చోట కింద వైట్ వస్తుంది, వైట్ వచ్చిన చోట కింద రెడ్ వస్తుంది. అంటే రెడ్ ఫ్యాబ్రిక్ వైట్ ఫ్యాబ్రిక్ ఈ 2 లేయర్స్ ఇక్కడ ఇంటర్చేంజ్ అయింది. దీన్ని ఇంటర్చేంజబుల్ డబుల్ క్లాత్ అంటారు. అంటే దీనికి ఫిగరేటివ్ ఇంటర్చేంజబుల్ డబుల్ క్లాత్ అనేవి తయారు చేయవచ్చు. ఇక్కడ వచ్చి కేవలం చెక్ ఎఫెక్ట్. సో చెక్ ఎఫెక్ట్ కాకుండా మిగతా బయట వేరే ఏదైనా చేయాలి అంటే ఫిగర్స్తో కూడా చేయొచ్చు. మనం అక్కడ ఫైనలీలో చూసాం కదా, ఫైనలీలో అయితే జాకార్డ్ ఉపయోగించేసి ఫిగర్స్ సేమ్ ఇంటర్చేంజింగ్ ప్రిన్సిపల్ పైన ఫిగరేటివ్ డబుల్ క్లాస్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దీనికి మనం లిఫ్టింగ్ మెకానిజం వచ్చేసి హ్యాండ్లూమ్స్లో రోలర్ రివర్సింగ్ మెకానిజం అనేది ఉంటుంది. ట్రెడిల్ ప్రెస్ చేస్తే రోలర్ పైన హీల్ షాఫ్ట్స్ ఇదైపోయి ఒక రోప్తో కనెక్ట్ అయిపోయి పైకి కిందకి రావడం, షెడ్డింగ్ అనేది ఫామ్ కావడం.